ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ విద్యా సంస్థల్లో చాలా వరకు కూడా ఘోరాలు జరుగుతున్నాయి. విద్యార్థులు కూడా చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే యూనివర్సిటీలకు సంబంధించి ఏదైతే మెరుగ్గా పనులు చేపిస్తాం గతంలో కంటే విద్యార్థులను ఇంకా సౌకర్యవంతంగా చూసుకుంటామని ప్రభుత్వం అయితే చెప్పింది. మరి వీటన్నిటికి సంబంధించి విద్యార్థులు అయితే రోజు ఇబ్బందులకు గురవుతున్నారు. మనం చూసినాం ఈ మధ్య కాలంలో విద్యార్థులు ఏదైతే పరీక్షలు వాయిదా వేయాలని రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేశారు. అదేవిధంగా చూసుకుంటే నిన్నటికి నిన్న విద్యార్థి అదే పిహెచ్డి సంబంధించిన దివ్యాంగ విద్యార్థులు మాకు సంబంధించిన ఏదైతే మెస్ ఫీజు ఉందో అది అంటే రూల్స్కు విరుద్ధంగా మా దగ్గర నుంచి వసూలు చేస్తున్నారని వాళ్ళు కూడా వాపోతున్న తరుణంలో నిర్దాక్షిణ్యంగా పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి వాళ్ళను కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారు. ఇక ఇలాంటి అంశాలు కూడా పూర్తి మొత్తంలో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్పీ నేత పెద్దమ్మ రమేష్ మనతో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, వాస్తవంగా తెలంగాణలో చాలామంది విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు విద్యార్థుల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది, అదేవిధంగా చూసుకుంటే ఏదైతే నిరుద్యోగులంతా ఉద్యోగాలు పొందొచ్చు అనుకున్నారు, మరోపక్క యూనివర్సిటీలను కూడా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసారు, గెలిపించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 15 నెలల కాలం కూడా అయిపోయింది. మరి విద్యార్థులకు సంబంధించి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు? ఇప్పుడు ఏదైతే వాళ్ళు మరి గతంలో వారే చెప్పారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఇలా ప్రాథమిక విద్య కావచ్చు, ప్రాథమిక విద్య నుంచి హైయర్ ఎడ్యుకేషన్ దాకా మేము సమూల మార్పులు తీసుకొస్తాం, పెద్ద ఎత్తున రాష్ట్రంలో మరి వీసీల నియామకంతో పాటు పెద్ద ఎత్తున అనేక మార్పులను తీసుకొస్తాం, యూనివర్సిటీలలో శాశ్వతమైన ఫ్యాకల్టీని ఏర్పాటు చేస్తాం, బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు ఇస్తామని చెప్పారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా, మీరు ఏదైతే మీరు మాట ఇచ్చారో ఆ మాట తప్పారు. ఎందుకంటే ఇప్పటికైనా ఇంకా 4 రోజులు అయితే బడ్జెట్ సమావేశాలు వస్తాయి. ఆ బడ్జెట్ సమావేశాలలో అయినా యూనివర్సిటీలకు సంబంధించి మీరు అత్యధిక నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంతోనే మీరు మీ పార్టీకి సంబంధించిన నేతలకు ఏ విధంగానైతేనే మీరు ఆ కాంట్రాక్టులకు సంబంధించిన బిల్లులు ఇప్పించుకున్నారు. మేము కాదంటలేం. పెండింగ్లో ఉన్నటువంటి దాదాపు 7-8 వేల కోట్ల ఇలా స్కాలర్షిప్లు కావచ్చు, రియంబర్స్మెంట్లు కావచ్చు, అవి ఇప్పించాలని చెప్పేసి ఈ బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి పెద్ద ఎత్తున నిధులు ఇప్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ చాలా మన గురుకులాలకు సంబంధించి ఇవాళ చాలా అంటే బీసీ గురుకులాలు కావచ్చు, సోషల్ వెల్ఫేర్ గురుకులాలు కావచ్చు, అదేవిధంగా వాటి శాశ్వత భవనాలు లేవు. గత ప్రభుత్వం వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు ఇలా శాశ్వత భవనాలు నిర్మించింది. మీరు ఏదైతే మేము ప్రతి మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కట్టిస్తా అని చెప్పారు. మీరు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలతో పాటు మీరు గురుకులాలకు సంబంధించి శాశ్వత భవనాలను నియమించాలి. ఎందుకంటే గత సంవత్సర కాలంగా చూసినాం అనేక మంది గురుకుల విద్యార్థులు ఇలా ఫుడ్ పాయిజన్తో కావచ్చు. గురుకులాలకు సంబంధించి మాట్లాడుకుంటే మెస్ ఛార్జీలు ఏవైతే ఉంటాయో గతంలో కంటే మేము పెంచినాం, అదేవిధంగా కాస్మోటిక్ ఫీజులు కూడా పెంచినామని చెప్తున్నారు. మరో పక్క చూసుకుంటే విద్యార్థులు అయితే మాకు పురుగులన్నం పెడుతున్నారని కొంతమంది విద్యార్థులు చెప్తున్నారు. మాకు ఏదైతే గర్ల్స్ వాళ్ళు అంటే గర్ల్స్ స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే హాస్టల్లో కాస్మెటిక్ ఛార్జీలు మాకు ఇవ్వట్లేదు, అదేవిధంగా చూసుకుంటే టాబ్లెట్లు కూడా మాకు అవైలబుల్లో ఉండట్లేదు. ఏ టాబ్లెట్ అంటే ఏ జబ్బు వచ్చినా కూడా మాకు కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ మాత్రమే ఇస్తున్నారని విద్యార్థులు కూడా వాపోతున్న పరిస్థితి. ఎందుకు ఇలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు అనుకోవచ్చు? ఇవన్నీ కూడా అంటే మనం ఈ మీడియా వేదికగా చెప్పడం కాదు, దాదాపు ప్రభుత్వమే ఒక నివేదిక తయారు చేసి ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 60 మంది విద్యార్థులు చనిపోయినారని ఒక ప్రభుత్వం ఒక రిపోర్ట్ ఇచ్చింది. అంటే సరైన బడ్జెట్ ఇలా గురుకులాలను కనుక కేటాయిస్తే, విద్యారంగాన్ని కనుక కేటాయిస్తే ఈ పరిస్థితులు వచ్చి ఉండేవి కాదు. వాళ్ళు ఏదైతే మేము గొప్పగా చెప్పారు, మేము చేవెళ్ళ డిక్లరేషన్ సంబంధించి అందులో కూడా మేము విద్యా రుణాలు ప్రకటిస్తామని చెప్పారు. ఆనాడు మల్లికార్జున ఖర్గే గారు వచ్చి ఇలా పీజీ చదువుతున్న విద్యార్థికి మేము 1 లక్ష రూపాయలు ఇస్తాం, పిహెచ్డీ చదివిన విద్యార్థికి మేము 5 లక్షలు ఇస్తాం, డిగ్రీ చదివిన విద్యార్థికి మేము ఇంత ఇస్తా అని చెప్పారు. ఇలా మహిళలకు సంబంధించి ప్రతి విద్యార్థిని మీ స్కూటీ ఇస్తా అని చెప్పారు. ఇలా ఏమీ ఇవ్వకపోగా ఇవాళ అనేక మంది విద్యార్థులు చనిపోయిన దాఖలాలు చూసినాం. ఇవాళ ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో కావచ్చు, ఇలా మిడ్ డే మీల్స్కి ఎంత ఇస్తారు, దాదాపు అంటే ఒక విద్యార్థి మీద 10 రూపాయలు, 12 రూపాయలు, 14 రూపాయలు కేటాయిస్తూ ఉన్నారు. మీరు నిజంగానే సమూల మార్పులు జరిగితే ఇలా తెలంగాణలో ఆ పరిస్థితులు ఉండకపోవు కదా. ఇప్పటికైనా మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3-4 రోజులు అయితే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఇలా మీ శ్రీధర్ బాబు గారు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, మీ సీతక్క గారే కావచ్చు, వాళ్ళందరూ కూడా
అంటే సీతక్క గారు లాంటి వాళ్ళు కింది స్థాయి నుంచి వచ్చిరని మేము అనుకుంటున్నాం. బట్టి విక్రమార్క కూడా మా కులాల నుంచి వచ్చిన మేము అనుకుంటా ఉన్నాం. మీకు కనుక ఈ పేద గ్రామీణ ప్రాంత విద్యార్థుల మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మీరు యూనివర్సిటీలకు సంబంధించే కావచ్చు, డిగ్రీ కాలేజ్ సంబంధించే సమస్యలే కావచ్చు, ఇలా సమస్యలు తీర్చాలని కోరుకుంటా ఉన్నాం. గతంలో మనం చూసినాం, ఇవాళ ఏ పేద విద్యార్థులు ఇదే గురుకులాల నుంచి దాదాపు సంవత్సరానికి 100-150 మంది ఇలా ఐఐటీలకు వేరు, నీట్ సీదులు సాధించారు. ఇలా స్పోర్ట్స్ రంగంలో ఎవరెస్ట్ ఎక్కిన చరిత్ర ఉన్నది. వాటికి ధీటుగా మీరు మాటల్లో కాదు మీ చేతలలో చూపించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ ప్రవర్తన కనుక మారకపోతే మీ హామీలన్నీ కూడా పేరుకే ప్రకటనలకే మాత్రమే పరిమితమై ఉంటే రానున్న రోజుల్లో మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ మీడియా వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని కూడా చాలా పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ చేసిర్రు, అక్కడ ఫౌండేషన్ కూడా వేసిర్రు. మరి దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మళ్ళీ నిర్మాణాలు కానీ లేకపోతే విద్యార్థులకు సంబంధించి ఎలాంటి అంశాలు కూడా ఎక్కడ కూడా మళ్ళీ టాపిక్ తీసుకొని వస్తలేరు. ఎందుకు ప్రభుత్వం విద్యా సంస్థల పట్ల కావచ్చు, విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నది? ఇవాళ మీరు అన్నట్టు దాదాపు ప్రతి మండలానికో నియోజకవర్గానికో వాళ్ళు ఇంటిగ్రేటెడ్ మన స్కూల్స్, ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్స్ అని వాళ్ళ మేనిఫెస్టోలో దాన్ని పెట్టడం జరిగింది. ఇవాళ ఎక్కడ కూడా కనీసం అంటే గజం స్థలం ఉన్నట్టు కూడా ఏ ఆనవాళ్ళు లేవు. మనం ఇక్కడ నుండి ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుండి ఏ మండలానికైనా పోదాం, ఏ నియోజకవర్గానికి పోదాం, కనీసం 5 ఎకరాల స్థలం ఉన్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇంతవరకు కూడా అంటే వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. పేరుకే మేము ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు, మరి ఇంటర్నేషనల్ స్థాయి స్కూళ్ళు మీరు విద్యా కమిషన్ వేసారు, మేము దాన్ని తప్పబడతలేము. మీరు ఇంతవరకు కూడా అంటే మన రాష్ట్ర విద్యార్థులు దేశంతో పోటీ పడాలని చెప్పేసి మీరు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్స్, మన సిబిఎస్ఈ సిలబస్ పెడతాం, ఐసిఎస్సి సిలబస్ పెడతాం, రకరకాల సిలబస్ పెడతామని చెప్పేసి మన ప్రాంత విద్యార్థులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు మన ఆ జాతీయ స్థాయి సంబంధించి పోటీ పరీక్షలు పోటీ పడే విధంగా ఆ సిలబస్ తీసుకొస్తానని చెప్పారు. విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు, కమిషన్ ఏర్పాటు చేశారు. మరి మీ పేరుకే కాకుండా మరి ఏమైనా ప్రయత్నం ఉన్నదని చెప్పేసి కనీసం ఒక 5 ఎకరాల స్థలం ఎక్కడైనా ఈ ప్రాంతంలో కొన్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మీ పేరుకే ప్రకటనలకే కాకుండా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో చూసుకుంటే కొంతమంది దివ్యాంగులకు సంబంధించి పిహెచ్డి స్కాలర్స్ను కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్ తరలించి వాళ్ళ మీద కేసులు కూడా బనాయించారని కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది ఆ విషయంలో? దాదాపు గత 3 నెలలుగా ఎవరైతే వాళ్ళు ఒక పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్స్ ఇదే ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు 3 నెలలుగా రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ, వీసీ ఆఫీస్ చుట్టూ వాళ్ళు తిరిగిళ్ళు. మాకు ఒక సర్క్యులర్ ఉన్నది. మాకు మిగతా ఇదే యూనివర్సిటీకి సంబంధించి కొన్ని కాలేజీల్లో మా తోటి పరిశోధక విద్యార్థులకు మన వాళ్ళ ఫీజులు మాఫీ చేశారు. మా ఎందుకు మాఫీ చేయరని దాదాపు 3 నెలల నుంచి తిరుగుతూ ఉన్నారు. ఎందుకు తిరుగుతూ ఉన్నారు అంటే ఈ మంత్కే వాళ్ళ సబ్మిషన్ లాస్ట్ డేటు. ఇక వాళ్ళ డిమాండ్ నెరవేరకపోగా లాస్ట్ చివరకు వారు పోయి ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే వీసీ ఆఫీస్లో దీక్ష కూర్చోవడం జరిగింది. దీక్ష కూర్చొని వాళ్ళ సమస్యను సాల్వ్ చేయకపోగా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ విద్యార్థులను ఈ ఏసీబీ సహకారంతో వాళ్ళను ఒక దివ్యాంగులను చూడకుండా, కనీసం మానవత్వం లేకుండా, పాపం వాళ్ళు కనీసం కూర్చొని నిలబడలేని వ్యక్తులు వాళ్ళందరినీ తీసుకుపోయి అఫ్జల్గంజ్ పిఎస్ తీసుకుపోయారు. అఫ్జల్గంజ్ పిఎస్ తీసుకుపోయి పొద్దున్న నుండి రాత్రి దాకా పెట్టి వాళ్ళ మీద 8 మంది పరిశోధక విద్యార్థుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇలా మేము వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి మా విధులకు ఆటంకం కలిగించారని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. మీ విధులకు ఎందుకు ఆటంకం చేశారు? ఇలా దాదాపు ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్లు దాదాపు 3 లక్షల జీతం తీసుకుంటారు. కనీసం వాళ్ళు ఒక 48 గంటలు ఉన్నా కూడా నీకు ఎందుకు వాళ్ళతో చర్చలు జరపలే? వాళ్ళ న్యాయమైన వాళ్ళ డిమాండ్ మద్దతుగా మా విద్యార్థి సంఘాలు పోతే, ఆ ఉస్మానియా విద్యార్థి సంఘాలు పోతే మా మీద కూడా ఇలా అంబర్పేట పోలీస్ స్టేషన్కు వాళ్ళని మేము కూడా సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ మీద పెట్టిన కేసులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవతోనే పెట్టినని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వాళ్ళ కేసులు తొలగించకపోతే రేపు సోమవారం రోజు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఖబర్దార్, మరి కాంగ్రెస్ ప్రభుత్వమా మీకు చిత్తశుద్ధి ఉంటే
మీ ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ దివ్యాంగుల మీద పెట్టిన కేసులను వెనుక తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఇంత అవస్థలు పడుతుంటే రేవంత్ రెడ్డి ఇవన్నీ సమస్యలు పట్టించుకోకుండా ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీలో భాగంగా ప్రచారం చేయడం, మళ్ళీ వైపు ఢిల్లీకి వెళ్ళడం ఎట్లా చూడొచ్చు అంటారు? ఎందుకంటే విద్యార్థులు ఇంత చచ్చిపోతున్నారు. అటు ఎస్ఎల్బీసీ సంబంధించిన టన్నల్లో ఇప్పటివరకు 8 మంది కూడా ఆచూకీ లభ్యం కాలేదు. ఇవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం ఢిల్లీ టూర్లు చేయడం ఎట్లా చూడొచ్చు? ఇవాళ రేవంత్ రెడ్డికి అంటే ఈ అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తిగా అనుభవం లేదు. మేము మేము ఒకటే అనుకుంటా ఉన్నాం, ఆయనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విఫలమైండు విద్యారంగానికి సంబంధించి. ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి లేదు. ఈ ప్రాంత రైతులు ఒక పక్క గ్రామీణ ప్రాంతాల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఒక పక్క ఇలా కార్మికులు ఎస్ఎల్బీసీ టన్నల్లో ఒక పక్క ఆ విషాద ఘటన చోటు చేసుకుని ఉన్నది. ఒక పక్కన గురుకుల విద్యార్థులు అనేక సమస్యలతోని మన ఇబ్బంది పడుతూ ఉన్నారు. నీకు కేవలం ఇలా మంత్రివర్గ విస్తరణ పేరుతోని ఇవాళ రకరకాల ఇష్యూను డైవర్ట్ చేయడంలో ఎక్స్పర్ట్. కొన్ని సందర్భాల్లో ఫిలిం ఇండస్ట్రీ డైవర్ట్ చేస్తాడు. అంటే పేరుకే కాలేయ పని చేస్తానని చెప్ప ఈయనకి ఈ ప్రాంత ప్రజల పట్ల, ఈ ప్రాంత సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. రానున్న స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటాయా, లేకపోతే పూర్తి స్థాయిలో విఫలమయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? దాదాపు ఇప్పుడు ప్రజలే వాళ్ళకి ఇచ్చిన హామీలు దాదాపు 6 గ్యారెంటీలలో ఏ హామీ కూడా నెరవేరలేదు. ఇవాళ ఈ కాలయాపన కూడా రానున్న ఎలక్షన్స్లో మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ కులగణ పేరు మీద, రకరకాల రిజర్వేషన్ల పేరు మీద కాలయాపన చేస్తుండు. ఆయనకే చిత్తశుద్ధి ఉంటే మరి ఇప్పటికే గ్రామాలలో సర్పంచులకు సంబంధించి మన ఎంపీటీసీలకు సంబంధించి పోటీ చేసే టైం ఉండే, ఎందుకు కాలయాపన చేస్తాను? వాళ్లకు ఇలా స్పష్టంగా ఒకటే అర్థమైపోయింది, మేము గెలవం 80% గ్రామాల్లో పోతే మేము ఆడ ఓట్లు అడిగే పరిస్థితి లేదు. మాకు అంటే ఇందిరమ్మ ఇల్లు అన్నారు, పెన్షన్ అన్నారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నారు, రకరకాల సమస్యలు హామీ ఇచ్చినాము, హామీలు నిలుపుకోలేదు. ఏదో ఒక ఇష్యూతోని మనం డైవర్ట్ చేయాలన్నారు. అందుకోసమే కాలాపన చేస్తూ ఉన్నారు. రానున్న రోజులలో గ్రామ పంచాయతీలో కావచ్చు, రకరకాల ఎలక్షన్స్లో కావచ్చు, తప్పకుండా వాళ్ళకు ప్రజలు తిప్పికొడతారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం.